వెల్కమ్ టు యాస్పర్లెట్. ఫ్రెండ్స్, డిప్లొమా చేయాలనుకున్న వాళ్ళకు పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు ఇక్కడ చూడవచ్చు పాలిసెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 12 మార్చ్ అంటే ఈ మంత్ మార్చ్ 2025, అలాగే లాస్ట్ డేట్ వచ్చి 15 ఏప్రిల్ 2025, అలాగే పాలిసెట్ ఎగ్జామినేషన్ వచ్చి 30 ఏప్రిల్ 2025. ఒకవేళ మీకు డిప్లొమా మీద ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫామ్గా ఈ డేట్లు గుర్తుపెట్టుకొని అప్లై చేయండి. అలాగే ఒకవేళ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది, ఎగ్జామ్ ఎలాగుంటుంది, సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ మీకు పక్కన స్క్రోల్ అవుతుంది చూసారా, నోటిఫికేషన్స్ కింద ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ క్లిక్ చేసి మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు. అలాగే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ముందు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన అప్లికేషన్ సబ్మిషన్ అయిన తర్వాత అప్పుడు మీ అప్లికేషన్ ఫీ ఒకవేళ ఓబీసీ వాళ్ళకైతే 400, SC/ST వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. దాన్ని మీరు పేమెంట్ చేయొచ్చు. అలాగే అప్లికేషన్ ఇక్కడ ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ బ్రౌచర్ ఉంది కదా, ఈ బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ ఎలా ఉంటుంది, తర్వాత ఇంకేమేమి ఉంటాయి డీటెయిల్స్ అనేది దాంట్లో ఇంకా నీట్గా ఇవ్వబడింది, అది చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. సో ఈ బ్రౌచర్ ఎలా ఉంటుంది, సో మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఫర్దర్గా. ఒకవేళ మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఫర్దర్గా చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ హైలైట్ చూడవచ్చు. ఇక్కడ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో, ఆఫ్లైన్లో ఉంటుంది ఎగ్జామినేషన్. తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి, ఉర్దూ మీడియం వాళ్ళు ఇక్కడ వాళ్ళకి 2 సెంటర్లు ఉన్నాయి, గుంటూరు, నంద్యాలలో. సో వాళ్ళకి సెలెక్ట్ చేసుకోగలరు. ఇక్కడ ఒకవేళ మీరు ఏ బ్రాంచ్ తీసుకుంటే మీకు ఎక్కడ జాబ్ ఆపర్చునిటీలు ఏ సెక్టార్లో ఎక్కువ ఉంటాయి, సో ఇక్కడ ఇవ్వబడింది. అలాగా మీరు దాన్ని చూడవచ్చు. ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏ సెక్టార్లో మీకు ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి, సో ఎక్కడ ఎలా అని ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఇవ్వబడింది, ఇక్కడ చూడవచ్చు. అలాగే ఇక్కడ చూడవచ్చు, మీరు ఉర్దూ మీడియం అయితే మీకు 2 సెంటర్లు ఉంటాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, నంద్యాల, గుంటూరులో, అది గమనించగలరు. అలాగే హెల్ప్లైన్ సెంటర్స్, మీకు ఎటువంటి ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్లైన్ సెంటర్కి కాల్ చేయండి, వాళ్ళు మీకు డీటెయిల్గా చెప్తారు. ఇక్కడ స్టేట్ వైజ్ కూడా మీకు ఇక్కడ ఇవ్వబడింది. సో అలాగే కాలేజ్ వైజ్ కూడా ఇక్కడ ఉంటుంది. సో మీ నియరెస్ట్ కాలేజ్ చూసుకొని అక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉందా లేదా చూసుకొని ఆ బ్రాంచ్ వాళ్ళకి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అంటే కిందన మీకు ఇక్కడ చూడవచ్చు, మీరు ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఫిల్ చేయాలి, మీకు ఏ డీటెయిల్స్ కావాలి ఇక్కడ ఉంటాయి. ఈ పీడిఎఫ్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ చిక్కుతుంది. OMR షీట్ ఎలా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలి ఇక్కడ ఉంటుంది. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇదండి, మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు డిస్ట్రిక్ట్ వైజ్ ఏ కాలేజెస్ ఉన్నాయి, ఓకేనా, ఏ బ్రాంచెస్ ఉన్నాయి, బ్రాంచ్ కోర్స్ కోడ్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు ఏదైనా బ్రాంచ్ ఎలక్ట్రికల్ తీయాలనుకున్నా, తర్వాత మెకానికల్ తీసుకోవాలనుకున్నా, తర్వాత సివిల్ తీసుకోవాలనుకున్నా, కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకున్నా, సో ఎక్కడెక్కడ ఉన్నాయి కాలేజెస్, సో ముందు మీరు లిస్ట్ చేసుకోండి. లిస్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి. సో ముందుగా ఇవి ఇవ్వబడ్డాయి కదా, 88. సో 88 కాలేజెస్ వచ్చి గవర్నమెంట్ కాలేజ్, తర్వాత ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ ఇవ్వబడ్డాయి. మీ ప్రైవేట్ కాలేజ్ కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో బోత్ ప్రైవేట్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ అన్నీ ఇవ్వబడ్డాయి. సో ఇక్కడ మీరు 191 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాత అప్లై చేయొచ్చు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అప్లికేషన్ ఇక్కడ ఉంది కదా, ఆన్లైన్ అప్లికేషన్, ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు. అలాగే అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు. అలాగే పేమెంట్ స్టేటస్ చూడవచ్చు. సో మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మీరు చూస్తే, ఓకే, రిజిస్ట్రేషన్ విత్ SSC ఆల్ టికెట్ నెంబర్ ఫర్ AP SSC క్యాండిడేట్స్. ఓకే, సో మీరు AP SSC క్యాండిడేట్, ఆంధ్రప్రదేశ్ SSC క్యాండిడేట్స్ అయితే మీరు దీని ద్వారా మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడవచ్చు ఇక్కడ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకవేళ SSCనా, లేదంటే CBSEనా, ICSEనా, తర్వాత మీ యొక్క 10th ఎగ్జామ్ బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ SSC అయితే SSC, మీ SSC ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత పాస్ అయిన ఇయర్ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ని మీరు చూడవచ్చు, మీరు ఫిల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా డిప్లొమా ఎంట్రన్స్ ఎగ్జామ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది, వాళ్ళకి మీరు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్పర్లెట్.